అన్న మంచి అన్నదమ్ములు సార్. అవును అన్న మాట జవదాటని లక్ష్మణుడు వివేకానంద రెడ్డి. అవును నిజంగా చాలా సందర్భాల్లో అన్న ఏది చెప్తే ఇదే. అంత ఉన్నతంగా రాజశేఖర్ రెడ్డి దగ్గర పెరిగిన వ్యక్తి. ఇప్పుడు మనం నిజాలు మాట్లాడుకుందాం. ఆయన ఎందుకు ఆయన కావాల్సిన సీట్ ఏంటండి? కడప. ఆయన చేసిన ప్రపోజల్ ఏంది? విజయమ్మ నా తల్లి లాంటిది, ఆమెనా ఓకే, లేదా నా బిడ్డ షర్మిల నిలబడైనా ఓకే, నేను ఇంకోరికైతే నేను త్యాగం చేయలేననే పరిస్థితిలో ఇది నా అన్న నాకు అంటే నేను ఆక్యుపై చేసుకున్నది, ఇంకో చోట ట్రై చేయండి అనేది ఆయన ఓపెన్ నిర్ణయం. అది విజయమ్మకి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డికి చెప్పారు, షర్మిలాకి చెప్పారు. అర్థమైందా? ఆ నుంచే స్టార్ట్ అయింది కీలకం ఈ సీట్ అనేది. ఇప్పుడు నేనేమంటున్నానంటే నా వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇందులో పాత్ర ఉంది, ఈయన పోయి చంపాడని నేను అన్నాను. కానీ ఇది ఒక అంతఃపుర రహస్యం ఏంటంటే ఈయన చంపిన దాని వల్ల ఎవరికి లాభం అనేది కళ్ళ ముందు కనిపిస్తా ఉంది కదా సార్ మనకు. ఈరోజు ఈయన ఇందాక సార్ శ్రీకాంత్ సార్ ఏదో అన్నాడు, కళ్ళు మూసుకొని పిల్లి తాగుతుంది అంటున్నారు. కానీ అసలు పిల్లే చెప్తాంది కదా, గట్టిగా 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, గట్టిగా 3 ఏం చేయొద్దంట. ఎందుకు గట్టిగా కళ్ళు మూసుకోమంటున్నాడు నాయకుడే. మీరు గమ్మనున్నాడు, గట్టిగా కళ్ళు మూసుకోండి, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఎలక్షన్ చూడపోతే ఇంకొక 5 ఏళ్ళు మూసుకోండి, మనం వచ్చినాక చూసుకుందాం. గట్టిగా కళ్ళు ఎందుకు మూసుకోవాలి? కళ్ళు రండి, మీ దగ్గర న్యాయం ఉంది, ప్రజలు ఉంది, అక్కడ అసెంబ్లీ ఉంది, 11 మంది ఉంది. ఈ ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని వచ్చి నిలదీయండి, మాట్లాడండి. ఎస్, ఈరోజు సిట్టు వస్తే ఈ గవర్నమెంట్ లో జరిగిందని ఒక దొంగచాటుగా తప్పించుకొని తెలుగుదేశం గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారి మీదకి దోచేసి నారా చరిత్ర ఇది రాసి రేపు పొద్దున్నే సిట్టు వస్తే కర్నూలులో మీ దగ్గరికి వస్తే 3000 మంది గూండాలతో కాపలా కాసి, ఎవరు చూడలేదు సార్, ప్రజలు చూడలేదా ఇది? మేము ఎత్తుకొని పోనేమో అవినాష్ రెడ్డిని అని చెప్పి. ఈవెన్ పోలీసు వ్యవస్థ, ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది సార్, మద్దతు ఇచ్చి తీసుకుపోనీయకుండా. కళ్ళ కట్టినట్టు కనిపిస్తా ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ సునీతమ్మను ప్రలోభ పెట్టారంట. సునీతమ్మను ప్రలోభ పెట్టుంటే, షర్మిలమ్మను ప్రలోభ పెట్టుంటే, మన పోటీ చేయకుంటే కాంగ్రెస్ తరఫున ఈరోజు ఆడ అవినాష్ రెడ్డి కూడా ఓడిపోయేవాడు కడపలో. క్యాల్కులేషన్ చేసుకోమనండి. 5 లక్షలు 6 లక్షలు మేము మగవాళ్ళం సింహాలం అని కానిచ్చి 50,000 60,000 అదే ప్రలోభం మన ఈ కూటమి నుంచి వచ్చి ఉంటే, అక్కడ ఇద్దరు అక్క చెల్లెళ్ళు తిరిగికున్నా ఉంటే ఈ రోజు అక్కడ 100% టీడీపీ గెలిచుండు కడప పార్లమెంట్ కూడా. మనం ఒక సైన్స్ సిటీ మనం మాట్లాడేటప్పటికి ఒక దీంట్లో కొంత నిజం ఉండాలి సార్. ఈ రోజు ఆ రోజు నాట్ ఓన్లీ మీరు బ్రహ్మనాయుడు గారు మీరు ఏం చేస్తున్నారు, వివేకానంద రెడ్డినే చూస్తున్నారు చనిపోయినాడని. కానీ ఆయన చావుకు అటు ఇటు కారణం ఇటు 3 నలుగురు చనిపోయినారు. దాని గురించి ఎవరికి లాభం ఉంది? మీరు అన్న దాంట్లో వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే తాతన్ శెట్టి గారు, మెజారిటీ 62,000 మాత్రమే, అవినాష్ రెడ్డి గారికి 62,000 మాత్రం మెజారిటీ వచ్చింది. షర్మిల గారికి వచ్చిన ఓట్లు 142,000 ఓట్లు వచ్చినాయి ఆవిడకి. మీరు ఆలోచించండి, నిజంగా మనం మాట్లాడేటప్పటికి ఒక మాటకు నోటి నుంచి బయటకు వచ్చే విలువ ఉండాలి. షర్మిలాను ఈయన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేసేట్టుగా ఉంటే, మీరు ఎట్టనండి మీ ఖర్చు తీర్చుకుంటాం, మేము అక్కడ ఓడిస్తాం అని చెప్తే వీనే అయిపోతుంది కదా. మరి ఆమె అయితే ఆమె పార్టీకి కట్టుబడి పోటీ చేసింది కదా. ఒక్క మాటన్నా నిజంగా నేను అంటున్నాను సార్, పాపం చుట్టుకుంటుంది సార్ సునీతమ్మనంటే. తన తండ్రిని చంపితే న్యాయం ఎక్కడ దొరుకుతుందో అక్కడ తిరిగింది సార్. అమాయకంగా ముందు తన అన్న దగ్గరికే తిరిగింది సార్. నేనేమంటున్నానంటే, నా మాట మీరు అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆయన చేపించినాడు అని నేను అనడంలే, ఇక్కడ ఆ మాటతో ఈల్డ్ కావడంలే. కానీ విధిలేని పరిస్థితుల్లో ఆయనకు తెలిసినాక ఇంకేం చేయలేక చెల్లెల్ని సముదాయించాలని ట్రై చేసి సునీతమ్మ అమ్మ ఇంకేం చేద్దాము అని. చాలా ఉంది దీని వెనక అంతఃపుర రహస్యం. దాన్ని అవన్నీ ఇప్పుడు స్కిట్ చేశారు, ఆ నుంచి తరిమేయలేదు. తర్వాత అక్కడ ఉన్నటువంటి వెంకట సుబ్బయ్య అటెండర్ చచ్చిపోయినాడు. తర్వాత కుట్లేసి ఆయన కాదు ఈయనకు కుట్లేసేటువంటి పోస్ట్ మార్టం చేసి చచ్చిపోయినటువంటి డాక్టర్ చనిపోయినాడు, ఈసీ గంగిరెడ్డి గారు. అందరూ చనిపోయారు కదా సార్ పెద్దలు. వాళ్ళు స్ట్రోక్ తో చనిపోయినారు, నిజమైన స్ట్రోక్ ఏమో గొడవలు పుట్టుకలు ఎట్లా చనిపోయినారు అనేది కాదు. అదే వాళ్ళ ఆరోగ్యం బాగలేక సంథింగ్. మన అభిషేక్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి అనేటువంటి ఆ వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి ఆయన కూడా ఇటీవల కాలం ఒక 1 year బ్యాక్ ఆయన కూడా చనిపోయారు. నేనేమంటున్నానంటే, దర్యాప్తు సంస్థ జరిపింది, ఇందాక సార్ కూడా అన్నాడు కట్టుబడి ఉంటుంది అని. మనం తప్పు మాట్లాడకూడదు. మనం ఎవరికి లాభం ఉంది, ఎవరికి లాభం ఉంది? ఇప్పుడు నారాయణ చరిత్ర రాసినప్పుడు మీరు ఇంత పెద్ద బోర్డు పెట్టి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వివేకానంద రెడ్డిని చంపాల్సిన అవసరం ఏముంది?
మనం వివేకానంద రెడ్డిని చెబితే ఏమొస్తుంది చంద్రబాబు నాయుడు? లేదు అసలు వాళ్ళిద్దరికి ఎలా కంపేర్ చేయలేం కదా. రెండోది, ఆ తండ్రికి అత్యంత ప్రియమైన ఆ రాజశేఖర రెడ్డి గారికి తెలిసిన వ్యక్తిగా చెప్తున్నాను.